హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అకౌంటింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఓవరాల్‌గా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఫస్ట్ ఐడెంటిఫైయింగ్, రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్, రిపోర్టింగ్, అనలైజింగ్, ఇంటర్ప్రిటింగ్. సో, ఈ ఈ స్టెప్స్ అన్నిటిని కూడా అకౌంటింగ్ అనేది ఫాలో అవుతుందండి. సో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైయింగ్ అనేది చూద్దాం. మనకు ఐడెంటిఫైయింగ్ అంటే ఐడెంటిఫైయింగ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఫ్రమ్ ద సోర్స్ డాక్యుమెంట్ అండి. సపోజ్‌కి మనము గూడ్స్ పర్చేజ్ చేసాం మన బిజినెస్ కోసం. మనం గూడ్స్ పర్చేజ్ చేస్తే మనకు క్యాష్ పర్చేజ్ చేసామనుకోండి, వాళ్ళు మనకు రిసిప్ట్ ఇస్తారండి. రిసిప్ట్ ఏమని ఇస్తారు? సో, మీరు ఇంత గూడ్స్ పర్చేజ్ చేసినారు. సో, దీని యొక్క కాస్ట్ ఇంత. మీరు మాకు ఇంత పే చేసినారు అని చెప్పి ఒక రిసిప్ట్ ఇస్తారు. దాన్నే మనము సోర్స్ ఆఫ్ డాక్యుమెంట్ అంటాం. అంతే కదండీ! అదే కదా మనకు ప్రూఫు. ఆ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అదే కదా మనకు ప్రూఫు. సో, దాన్ని ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్‌ని మనం ఐడెంటిఫై చేస్తాం. దేని నుంచి ఐడెంటిఫై చేస్తామంటే సోర్స్ ఆఫ్ డాక్యుమెంట్. సో, మనం ఒకవేళ క్యాష్ పర్చేజ్ చేస్తే మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు. లేదా క్రెడిట్ పర్చేజ్ చేస్తే దానికి కూడా ఒక రిసిప్ట్ లాంటిది ఇస్తారు. ఇన్వాయిస్ లాంటిది. సో, మనం దాన్ని బేస్ చేసుకొని మనము ట్రాన్సాక్షన్స్‌ని ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా? అవి మనీ ట్రాన్సాక్షన్స్ అయితే రికార్డ్ చేస్తాం. నెక్స్ట్ రికార్డింగ్ అండి. మనీ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేస్తాం అకౌంట్స్‌లో. ఓకేనా? రికార్డింగ్. రికార్డింగ్ ఆల్ ద ఎకనామిక్ రిలేటెడ్ ఈవెంట్స్. రికల ఎందుకంటే అన్నీ కూడా మనం ఏదైతే రికార్డ్ చేస్తామో అవన్నీ కూడా ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ ఆర్ మనీ ట్రాన్సాక్షన్స్ అయ్యి ఉండాలి. అటువంటి ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం రికార్డ్ చేస్తాం. నెక్స్ట్ క్లాసిఫైయింగ్ అండి. ఈ క్లాసిఫై చేయడం అంటే ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద రికార్డెడ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఏదైతే మనము రికార్డ్ చేసామో బిజినెస్ ట్రాన్సాక్షన్‌ని వాటిని మనం క్లాసిఫై చేసి యాస్ టు గ్రూప్ ది ట్రాన్సాక్షన్ ఆఫ్ సిమిలర్ టైప్ అట్ వన్ ప్లేస్. ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో వాటిని క్లాసిఫై చేస్తాం. సారీ, ఏదైతే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వాటిని మనం క్లాసిఫై చేసి ఒక దగ్గరగా రాసుకుంటాం. సపోజ్‌కి మనకు పర్చేజెస్ ఉన్నాయనుకో, 1 ఇయర్‌లో పర్చేజెస్ ఎంత చేశాం మనం? ఎంత పర్చేజ్ చేశాం? దాన్నంతా కూడా మనం ఒక అకౌంట్ లాగా రాస్తాం. నెక్స్ట్ సేల్స్ ఉంది. సేల్స్ అకౌంటు, పర్చేస్ రిటర్న్సు, సేల్స్ రిటర్న్సు, లేక ఎక్స్‌పెన్సెస్‌కి సంబంధించి ఒక సెపరేట్ సపోజ్‌కు సాలరీస్ ఉంది. సాలరీస్ ఎక్స్‌పెన్సెస్ కిందకొస్తాయి. సో, సాలరీస్ అకౌంట్ మెయింటైన్ చేస్తాం. రెంట్ అకౌంట్ మెయింటైన్ చేస్తాం. ఇలాగా క్లాసిఫై చేస్తామనమాట. అకౌంట్స్ అన్నిటిని కూడా వేరుగా క్లాసిఫై చేసి వాటి యొక్క టోటల్ ఎంత అనేది ఒక దగ్గరగా రాసుకుంటాం. ఓకే. నెక్స్ట్ సమ్మరైజింగ్ అండి. సమ్మరైజింగ్ అంటే దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద టోటల్ ఆఫ్ బ్యాలెన్సెస్ ఆఫ్ ఆల్ అకౌంట్స్ సో యాస్ టు ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్. ఓకే. ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా! పర్చేస్ అకౌంటు ఇయర్‌లీ మనం ఎంత పర్చేజ్ చేసామో దాన్ని టోటల్ చేయడమే సమ్మరైజింగ్ అనమాట. ఆ అకౌంట్‌ని టోటల్ చేస్తాం. టోటల్ చేసి మనము ట్రయల్ బ్యాలెన్స్‌లోకి పోస్ట్ చేస్తాం. పర్చేస్ అకౌంటు టోటల్ ఇంత అని ట్రయల్ బ్యాలెన్స్. డెబిట్ సైడ్ అమౌంట్స్ ఒక పక్కకి, క్రెడిట్ సైడ్ అమౌంట్‌ని ఒక పక్కకి రాసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ అకౌంటింగ్ టెర్మినాలజీ అనేది తర్వాత చెప్తాను. డెబిట్ అంటే ఏంది? క్రెడిట్ అంటే ఏంది? అనేది తర్వాత చెప్తాను. ఓకేనా? ఈ విధంగా వాటన్నిటిని కూడా సమ్మరైజ్ చేసి ఒక మనము బ్యాలెన్స్ ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఏదైతే అకౌంట్స్ టోటల్స్ ఉన్నాయో వాటిని మనం ట్రయల్ బ్యాలెన్స్‌లోకి అయితే పంపిస్తాం. నెక్స్ట్ ఈ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత మనము ఒక రిపోర్ట్ ఇస్తాం. రిపోర్టింగ్ చేయాలి. ఓకే. ఈ ట్రయల్ బ్యాలెన్స్‌ని ఒక దగ్గరగా ఒక దగ్గరగా చూపించాలనమాట. ఈ రిపోర్టింగ్ అంటే ఏం లేదండి. సపోజ్‌కి మనకు ఒక హాస్పిటల్‌కెళ్ళినప్పుడు మనకు రిపోర్టింగ్ మీన్స్ నివేదిక అండి. ఒక హాస్పిటల్‌కెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసుకుంటాం. మనకేమన్నా ఫీవర్ వస్తే. ఆ ఫీవర్ వచ్చినప్పుడు మనకక్కడ బ్లడ్ టెస్ట్ చేస్తే అక్కడ ఏ ఫీవర్ వచ్చింది? టైఫాయిడా? మలేరియానా? లేకుంటే బ్లడ్ సెల్స్ ఎన్నున్నాయి? వైట్ బ్లడ్ సెల్స్ ఎన్నున్నాయి? మొత్తం క్లియర్‌గా రిపోర్ట్ ఉంటుందక్కడ. రిపోర్ట్ మీన్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రొవైడ్ చేసుంటారక్కడ మనకు సంబంధించి. సో, ఇక్కడ మొత్తం రిపోర్టింగ్ ఇస్తారన్నమాట. రిపోర్టింగ్‌లో మనకు ట్రయల్ బ్యాలెన్స్‌లో మొత్తం అకౌంట్స్‌లో ఉన్నాయి. టోటల్ ఒక్కొక్క అకౌంట్‌ని టోటల్ చేసి ట్రయల్ బ్యాలెన్స్‌లోకి పంపిస్తాం. ట్రయల్ బ్యాలెన్స్‌లో నుంచి మనము ఫైనల్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ చూడండి రిపోర్టింగ్ ఇచ్చాం. ఇక్కడ రిపోర్ట్ ఇస్తాం కదా! ట్రయల్ బ్యాలెన్స్‌ని అక్కడ చూపిస్తాం. ఎంతుంది ట్రయల్ బ్యాలెన్స్ అని. ద క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫ్రమ్ ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఏదైతే మనము
క్లాసిఫై చేసామో అకౌంట్స్‌ని డిఫరెంట్ అకౌంట్స్‌ని వాటి యొక్క టోటల్‌ని ట్రయల్ బ్యాలెన్స్‌లోకి పోస్ట్ చేసామో, ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు అండ్ బ్యాలెన్స్ షీట్‌నైతే ప్రిపేర్ చేస్తాం. ఇది ఇది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ద యూజర్స్ ఆఫ్ ద అకౌంటింగ్ ఇది యూజ్‌ఫుల్ టు ది యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది యూజర్స్‌కి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తే ప్రాఫిట్ ప్రాఫిట్ ఎంతొచ్చింది? ఒకవేళ లాస్ వస్తే లాస్ ఎంతొచ్చింది? బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసినప్పుడు మనం ఫైనల్ అకౌంట్స్‌లో ట్రేడింగ్ అకౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు అండ్ బ్యాలెన్స్ షీట్ అని 3 ప్రిపేర్ చేస్తామండి. సో, 3 ప్రిపేర్ చేసినప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో ప్రిపేర్ చేస్తే ప్రాఫిట్ అండ్ లాస్ ఎంతొచ్చింది? అండ్ బ్యాలెన్స్ షీట్‌లో అసెట్స్ ఎన్నున్నాయి? లయబిలిటీస్ ఎన్నున్నాయనేది మనకు తెలిసిపోతుంది. ఇలాగా ఇన్ఫర్మేషన్ అనేది యూజర్స్‌కి క్లియర్‌గా తెలిసిపోతుంది. వాళ్ళకి దీని ద్వారా యూజ్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. లాసెస్ వస్తే ఎక్కడ లాస్ వచ్చాయి? దాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి లాసెస్‌ని? ఒకవేళ ప్రాఫిట్స్ వచ్చాయి. ప్రాఫిట్స్ ఇంకా ఎలాగా ఎక్కువగా తెచ్చుకోవాలనేది వాళ్ళకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా, ఈ రిపోర్ట్స్ ద్వారా అయితే వాళ్ళకి తెలుస్తుందనమాట. నెక్స్ట్ అనలైజింగ్ అండి. ఇట్ ఎస్టాబ్లిషెస్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ ఐటెమ్స్ ఆఫ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో, ఈ ఈ అనలైజింగ్‌లో ఈ ప్రాసెస్‌లో అనలైజ్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్‌లో ఎంత ప్రాఫిట్ వచ్చింది? అసెట్స్ ఎన్నున్నాయి? ఈ బ్యాలెన్స్ షీట్‌లో అసెట్స్ ఎన్నున్నాయి? లయబిలిటీస్ ఎన్నున్నాయి అనేది మనము అనలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఈ అనలైజింగ్ అనేది టు ఐడెంటిఫై ద ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్ ఆఫ్ ద బిజినెస్ అండి. ఓకేనా? ఈ అనలైజేషన్ అనేది ఈ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ఈ అనలైజేషన్ ఏదైతే ఉందో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌కి సంబంధించి లేదా బ్యాలెన్స్ షీట్‌కి సంబంధించి ఈ అనలైజేషన్ అనేది మనకు దేన్ని తెలియజేస్తుందంటే దాని ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే ఫినాన్షియల్ స్ట్రెంగ్త్, బిజినెస్ యొక్క ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ ఎంతుంది? వీక్‌నెసెస్ ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చండి. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇంటర్ప్రిటేషన్ అండి. ఇంటర్ప్రిటింగ్ అంటే మనం చెప్పాం కదా! ఇంటర్ప్రిటింగ్ అంటే మనకు ఇంటర్ప్రిటింగ్ మీన్స్ ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ అండి. ఇట్ ఈస్ ద కన్సర్న్డ్ విత్ ఎక్స్‌ప్లెయినింగ్ ద మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ రిలేషన్‌షిప్ విత్ హెల్ప్ ఆఫ్ అనాలిసిస్. ఈ అనాలిసిస్ హెల్ప్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చనమాట. మనకు లాసెస్ ఎంతొచ్చినాయి? అసెట్స్ ఎన్ని? లయబిలిటీస్ ఎన్ని? ఈ లాస్ట్ ప్రాసెస్‌లో మనం తెలుసుకోవచ్చు. ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఎవరికి? యూజర్స్‌కి. బిజినెస్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీంట్లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చనమాట. ఇంటర్ప్రిటింగ్ షుడ్ బి యూజ్‌ఫుల్ టు ద యూజర్స్ సో యాస్ టు ఎనేబుల్ దెమ్ టు టేక్ ఏ కరెక్ట్ డెసిషన్స్. సో, ఈ ఇంటర్ప్రిటేషన్ అనేది మనకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట. దీంట్లో ఇంటర్ప్రిటింగ్ అనే ప్రాసెస్‌లో ఈ స్టెప్‌లో మనకు క్లియర్‌గా తెలుస్తుంది. మనకు లాసెస్ వచ్చినా, ప్రాఫిట్స్ వచ్చినా లేదా అసెట్స్, లయబిలిటీస్ గురించి క్లియర్‌గా ఇక్కడ తెలుస్తుంది. మనము లాసెస్ వస్తే ఎలాగా లాసెస్ తగ్గించుకోవాలి అనే డెసిషన్‌ని మనం తీసుకోవచ్చు. ప్రాఫిట్స్ వస్తే ఇంకా ఏ విధంగా ఎక్కువ ప్రాఫిట్స్‌ని గెయిన్ చేయాలనేది మనకు ఈ లాస్ట్ స్టెప్‌లో మనకు తెలుస్తుందనమాట. ఓకేనా? నెక్స్ట్ స్టెప్‌లో మనం బుక్ కీపింగ్ గురించి, అకౌంటింగ్ యొక్క డిఫరెన్సెస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బుక్ కీపింగ్, అకౌంటింగ్ అని వాటి యొక్క డిఫరెన్సెస్ అనేది మనం తెలుసుకుందాం. ఇక నెక్స్ట్ అకౌంటింగ్ సైకిల్ అండి. ఏ విధంగా ఉంటుంది అకౌంటింగ్ సైకిల్ అనేది చూద్దాం. ఇక్కడ మనకు అకౌంటింగ్ సైకిల్ అనేది ఉంది. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం స్టార్టింగ్‌లో అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మనము బిజినెస్ ట్రాన్సాక్షన్స్‌ని ఐడెంటిఫై చేయాలి అని చెప్పుకున్నాం. ఏదైతే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వాటిని మనం ఐడెంటిఫై చేసి బిజినెస్ అంటే మనీ ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ వాటిని ఐడెంటిఫై చేసిన తర్వాత రికార్డింగ్ ఆఫ్ ఎంట్రీస్. మనము ఆ ట్రాన్సాక్షన్స్‌ని జనరల్ ఎంట్రీ బుక్‌లో రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసిన తర్వాత పోస్టింగ్ ద లెడ్జర్. వాటిని క్లాసిఫై చేస్తాం. ఏదైతే మనకు జనరల్ ఎంట్రీస్ ఉన్నాయో ఆ జనరల్ ఎంట్రీస్ రాసేటప్పుడు మనం సపోజ్‌కి క్యాష్ పర్చేజ్ అని ఉందనుకోండి. క్యాష్ పర్చేజ్ అని ఉంటే ఇక్కడ ఎంట్రీ ఏమొస్తదండి? పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అని వస్తుంది. మీకు తర్వాత చెప్తాను రూల్స్. గోల్డెన్ అకౌంటింగ్ రూల్స్ అనే తర్వాత ఉంటాయి. సో, ఇక్కడ మనకు పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అని ఉంటది. ఇక్కడ మనకు
సపరేట్ అకౌంట్స్ ఇలాగా చాలా ఇక్కడ పర్చేస్ అకౌంట్ ఒకటి ఉంటుంది. క్యాష్ అకౌంట్ ఒకటి ఉంటుంది కదా! ఆ విధంగా డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయి. వాటికి మనము లెడ్జర్ పోస్టింగ్ అనేది చేయాలి. లెడ్జర్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. లెడ్జర్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ అనేది మనం ప్రిపేర్ చేస్తామండి. ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసి నెక్స్ట్ మనము ఫైనల్ అకౌంట్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటాము. ఈ ఫైనల్ అకౌంట్స్ నుంచి మనకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, లేదా అసెట్స్ ఎన్నున్నాయి, లయబిలిటీస్ ఎన్నున్నాయి అనేది మనం తెలుసుకుంటాం. ఇదే అకౌంటింగ్ యొక్క సైకిల్ అండి. ఓకేనా? నెక్స్ట్ లెసన్‌లో మనం బుక్ కీపింగ్ గురించి, డిఫరెన్సెస్ బిట్వీన్ అకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్ అనేది మనం చూద్దామండి. థ్యాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం రైటింగ్ అంతగా బాగోదు. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.